Namaskaram friends, welcome to our YouTube channel. Life Insurance Corporation of India LIC నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఏఓ నుంచి పోస్టుల కోసం 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలుగా మంచి శాలరీ, మంచి పర్మనెంట్ జాబ్ సెక్యూరిటీలో వస్తాయి. ఇప్పుడు మనం ఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఏఓ గురించి మనం తెలుసుకుందాం. ఇందులో సంస్థ విషయాన్ని తీసుకున్నట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి నుంచి విడుదల చేయడం జరిగింది. పోస్ట్ పేరు ముందుగా అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్ట్ గురించి వివరాలు తెలుసుకుందాం. దరఖాస్తు విధానం అన్ని పరీక్షల్లాగానే ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నోటిఫికేషన్లో సూచించినటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీజు చెల్లించి ఫారం సమర్పించాలి. విద్యార్హతలు తెలుసుకున్నాం. ఇప్పుడు విద్యార్హతలు తీసుకున్నట్లయితే బీటెక్, బీఈ, సివిల్, ఎలక్ట్రికల్ ఏదైనా గుర్తింపు పొందినటువంటి విద్యా సంస్థ నుంచి మనకి బీటెక్, బీఈ, సివిల్ అలా ఎలక్ట్రికల్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. వయోపరిమితి విషయాలు తీసుకున్నట్లయితే 21 సంవత్సరాల వయసు నుండి 30 సంవత్సరాల వయసు వరకు వయోపరిమితి కలిగి ఉండాలి. 1/8/2025 సంవత్సరం నాటికి ఈ వయసు అర్హత కలిగి ఉండాలి. అంతేకాకుండా రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయసు సడలింపు ఉంటుంది. ఈ ఎల్ఐసి జాబ్స్ గురించి మనం ముఖ్యమైన తేదీ విషయాల గురించి తెలుసుకుందాం. ఆన్లైన్ దరఖాస్తు తేదీ మనకి ఆగస్టు 16, 2025 ప్రారంభం జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 8, 2025. మొత్తం పోస్టుల ఖాళీల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఎల్ఐసి ఏఏఓ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కోసం మనకి 760 ఖాళీలతో పాటు ఎల్ఐసి 81 అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఖాళీలు ప్రకటన చేయడం జరిగింది. మొత్తం ఖాళీల్లో 50 సీట్లు ఏఈ సివిల్ అండ్ 31 ఏఈ ఎలక్ట్రికల్గా విభజన చేయడం జరిగింది. ఇప్పుడు మనం దరఖాస్తు రుసుము ఫీజు విషయాలు తెలుసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వారు 85 రూపాయల ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇతరత్ర కేటగిరీ వారు 700 రూపాయల ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఎల్ఐసి జాబ్స్ సంబంధించి వరకు మనం అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏఈ పోస్టుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఏఓ వివరాలు తెలుసుకుందాం. ఏఏఓ రిక్రూట్మెంట్ తీసుకున్నట్లయితే స్ట్రీములు తీసుకున్నట్లయితే జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్టులు. ఖాళీలు విషయాలు తీసుకున్నట్లయితే 760 ఖాళీలు ఈ ఏఏఓ పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఈ ఏఏఓకి సంబంధించి విద్యా అర్హత గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా స్ట్రీమ్లో పూర్తి చేసిన వారు ఈ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు అర్హత కలిగి ఉంటారు. ఆ తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎల్ఐసి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ తీసుకున్నట్లయితే ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అండ్ తర్వాత మెయిన్ ఎగ్జామ్స్, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు మనకి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ పరీక్ష మోడ్ తీసుకున్నట్లయితే అన్ని పరీక్షల్లాగానే ఇప్పుడు ఆన్లైన్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పరీక్షలకు సంబంధించి మనకి లాంగ్వేజ్ భాష తీసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ మరియు హిందీ ఈ 2 భాషల్లో ఈ పరీక్షలు రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి, గమనించుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతం తీసుకున్నట్లయితే ఈ ఉద్యోగం సాధించిన తర్వాత ఈ ఎల్ఐసి జాబ్స్లో ఉద్యోగం సాధించిన తర్వాత ఈ అసిస్టెంట్ ఇంజనీరింగ్ కావచ్చు, ఈ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కావచ్చు, ఉద్యోగాలు సంబంధించిన తర్వాత మనకి జీతం అయితే 1,26,000 రూపాయల వరకు జీతం ఏర్పాట్లు చేస్తారు. అంతేకాకుండా ఇతర అలవెన్సులు కూడా హెచ్ఆర్ఏ, టీఏడిఏ ఇతర అలవెన్సులు కూడా ఏర్పాటు చేస్తారు అనే విషయం తెలియజేయడం జరిగింది. మరిన్ని ఉద్యోగ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.